డార్క్ ఆక్సిజన్ అంటే ఏమిటి? సముద్ర గర్భం నుంచి దీనిని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది? సముద్రపు గర్భంలో డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సముద్రం అడుగు భాగంలో లోహపు ముద్దల నుంచి ఇది తయారవుతుందని గుర్తించారు. మనం పీల్చే ఆక్సిజన్లో సగం సముద్రం నుంచే వస్తుంది. అయితే సముద్ర గర్భంలో డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని గుర్తించడానికి ముందు సముద్రపు మొక్కల కిరణజన్య సంయోగ క్రియ నుంచి ఇది ఉత్పత్తి అవుతుందని భావించేవారు. ఈ ప్రక్రియకు సూర్యరశ్మి అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు కనుగొన్న దాని ప్రకారం సముద్రం లోపల 5 మీటర్ల లోతున సూర్యకిరణాలు పడే అవకాశం లేని చోట ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. సముద్రం అడుగున సహజంగా ఏర్పడే న్యాడుల్సే ఈ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ న్యాడుల్స్ సముద్రం నీటిలోని అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడదీస్తాయి. సముద్రం అడుగు భాగంలో చిన్న చిన్న బండరాల తరహాలో బంగాళదుంపల పరిణామంలో ఈ న్యాడుల్స్ కనిపిస్తాయి. సముద్రంలో మైనింగ్. చాలా మైనింగ్ కంపెనీలు ఈ న్యాడుల్స్ ను సేకరించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. మైనింగ్ కంపెనీల ఆలోచన సముద్రం లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిపై జరుగుతున్న పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఆక్సిజన్ ఆధారంగా జీవించే సముద్ర జీవులకు కూడా ఇది ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన నెలకొంది. సముద్రం అడుగు భాగంలో పూర్తిగా చీకట్లు నిండిన చోట భారీ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి కావడం నేను మొదటిసారి 2013లో చూశాను. అయితే అప్పుడు దానిని నేను పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటిదాకా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని నాకు తెలుసు. అందుకే దాని గురించి పట్టించుకోలేదు అని మైరన్ సైన్స్ స్కాటిష్ అసోసియేషన్ కు చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ ఆండ్రూ స్విట్ మాన్ వివరించారు. నేను కనుగొన్న అతిపెద్ద విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి పట్టించుకోవడం లేదన్నది ఎట్టకేలకు గ్రహించాను అని ఆయన చెప్పాడు. హవాయి, మెక్సికో మధ్య లోతైన సముద్రం ఉన్న ప్రాంతంలో ఆయన సహచరులు పరిశోధనలు కొనసాగించారు. అక్కడ సముద్రం అడుగు భాగం చాలా వరకు ఇనుప న్యాడుల్స్ తో నిండి ఉంటుంది. గవ్వలు, నత్తగుల్లలతో పాటు ఇతర శిథిలాలు సముద్రపు నీటిలో కరిగిన మెటల్స్ నుంచి ఈ న్యాడుల్స్ ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియకు వేల సంవత్సరాలు పడుతుంది. బ్యాటరీల తయారీకి న్యాడుల్స్ లోని లిథియం, కోబాల్ట్, కాపర్ వంటి మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాటరీలు తయారు చేయడానికి అవసరం. ఈ మెటల్స్ సేకరించి సముద్రం పైభాగంలోకి తీసుకొచ్చేందుకు చాలా కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి. సముద్రం అడుగు భాగంలో జీవజలానికి కూడా డార్క్ ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. సముద్రపు లోతుల్లో మైనింగ్ జరిగే ప్రమాదం ఉందన్న ఆలోచన వ్యక్తమవుతుంది. బ్యాటరీలా పనిచేయగల మెటల్స్ న్యాడుల్స్ ఆక్సిజన్ ను ఖచ్చితంగా ఉత్పత్తి చేయగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రపు నీటిలో బ్యాటరీ పెడితే కొద్దిగా నురగ వస్తుంది. ఎలక్ట్రిక్ కరెంటు సముద్రపు నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడగొట్టడం వల్ల ఆ బుడగలు కనిపిస్తాయి. న్యాడుల్స్ తమ సహజ స్థితిలో ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతుందని మా ఆలోచన అని ప్రొఫెసర్ స్వీట్ మ్యాన్ చెప్పాడు. ఇది మనం టార్చ్లో వేసే బ్యాటరీ తరహాలో ఉంటుంది. ఒక బ్యాటరీ పెడితే లైట్ వెలగదు. 2 బ్యాటరీలు పెడితేనే టార్చ్ వెలగడానికి సరిపడా వోల్టేజ్ అందుతుంది. సముద్రం అడుగు భాగంలో ఉండే న్యాడుల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానించుకొని కలిసి కట్టుగా బ్యాటరీల తరహాలో పనిచేస్తాయని ఆయన వివరించాడు. పరిశోధకులు బంగాళాదుంప పరిణామంలో మెటల్ న్యాడుల్స్ సేకరించి వాటిపై ల్యాబ్లో అధ్యయనం జరిపేందుకు ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. న్యాడుల్స్ ఉపరితలంపై ఉండే వోల్టేజ్ను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ ప్రవాహ శక్తిని లెక్కించే ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. AA పరిణామంలోని బ్యాటరీ వోల్టేజ్కు సమానంగా ఇది ఉందని వారు గ్రహించారు. సముద్రం ఉపరితలంలో ఉండే న్యాడుల్స్ నీటి అణువులను విభజించడానికి, విద్యుద్వేషణ చేయడానికి సరిపడా విద్యుత్ ప్రవాహాలను ఉత్పత్తి చేయగలవని వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సూర్యరశ్మి కిరణజన్య సంయోగ క్రియ అవసరం లేని ఈ తరహా బ్యాటరీ ఆధారిత ఆక్సిజన్ ఉత్పత్తి ఇతర గ్రహాలపైన చేయవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో ఇతర గ్రహాలపై మనిషి జీవించడానికి అనుకూల పరిస్థితులను సృష్టించుకోవచ్చునని, కావలసిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఫోటోక్యాపన్ లోహపు న్యాడుల్స్ ఉపరితలంపై ఉండే వోల్టేజ్ ని పరిశోధకులు కొలిచారు. పర్యావరణానికి ప్రమాదమా? న్యాడుల్స్ ను సేకరించి ఓడలో సముద్ర ఉపరితలంపై తెచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న అనేక సముద్ర గర్భ మైనింగ్ కంపెనీలు ఇప్పటికే డార్క్ ఆక్సిజన్ ను కనుగొన్న ప్రాంతం కారియన్ క్లిప్పర్టర్స్ జోన్ లో అన్వేషణ సాగిస్తున్నాయి. సముద్ర గర్భంలో మైనింగ్ వల్ల సముద్ర జీవులకు హాని కలగడం, ఆ ప్రాంతం దెబ్బతినడం వంటి ప్రమాదం ఉందని యుఎస్ నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేటివ్ హెచ్చరించింది. పర్యావరణానికి ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ రూపొందించిన పిటిషన్ పై 44 దేశాలకు చెందిన 800 మంది పైగా సముద్ర శాస్త్రవేత్తలు సంతకం చేశారు. లోతైన సముద్రం గురించి తెలిసిన దానికన్నా చంద్రుని ఉపరితలం గురించి మనకు ఎక్కువ తెలుసని అందరూ తరచూ చెప్పే మాట. ఇప్పుడు కనుగొన్న దాని వల్ల న్యాడుల్స్ అక్కడ జీవజలానికి ఆధారమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చునని తెలిసింది. న్యాడుల్స్ కోసం సముద్రం లోతుల్లో చేస్తున్న మైనింగ్ వల్ల ఊహించని
ఊహించలేని స్థాయిలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, భారీ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని తెలిసి కూడా అంత విస్తృత ప్రాంతంలో మైనింగ్ నిర్వహించాలనుకోవడం సరైన ఆలోచన కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు చెప్పే విషయాలతో మైనింగ్ ఆగిపోతుందని నేను భావించడం లేదు. మనం దీనిపై మరింత పరిశోధనలు చేయాలి. ఈ సమాచారాన్ని లోతైన సముద్రం నుంచి భవిష్యత్తులో తెలుసుకునే విషయాలను పర్యావరణానికి అత్యంత అనుకూలమైన విధానంలో ఉపయోగించుకోవాలని ఆయన ప్రొఫెసర్ స్వీట్మ్యాన్ వివరించాడు.